హలో వ్యూస్, వెల్కమ్ టు తాళ రేవిడిచ్లో. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే మనకి చప్పిడి చేపలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో చప్పిడి చేపలు బయట కూడా దొరుకుతాయండి, కానీ అవి ఎలా వారుస్తారో ఏంటో తెలియదు కదా. సో మనమే డైరెక్ట్గా నీట్గా వార్చుకోవచ్చు అన్నమాట. సో వాటి కోసం అయితే చూపిస్తున్న విధంగా ఇవి అయితే కట్ చేపలండి. సో కట్ చేపలనే అవి ఆర్చిగా చప్పిడి చేపలు అని అంటారన్నమాట. సో ముందుగా ఇవి అయితే ఎండబెట్టిన కొబ్బరి ఆకులు ఉంటాయి కదండి. సో ఎండిపోయినవి మనకి చెట్టు నుంచి గట్ట పడతా ఉంటాయి కదా. సో అవి అయితే ఉన్నప్పుడు ఈ ఈను పుల్లలు తీసుకుని ఒబ్బుడు చేసుకుంటాం అన్నమాట. అవి శుభ్రంగా ఒక పక్కకు పెట్టుకుని ఉంటాము, తుడ్డానికి గట్ట వాడకుండా. సో ఆ ఏను పుల్లలు చూపిస్తున్న విధంగా ఈ కట్ట చేపలు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తల తోక కట్ చేసేసి వాటికి చూపిస్తున్న విధంగా గుచ్చి ఈ కట్టెల పొయ్యి మీద మనము అవి బ్యాలెన్స్ చేసుకునేలాగా ఒక 2 నుంచి 3 ఊసలు పెట్టుకొని చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ మంట రాకుండా అలా అని చెప్పి మొత్తం పొగ మీదే కాకుండా నిప్పు మీద మనమైతే ఈ చేపల్ని ఆర్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి 2 వైపులు ఆర్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చప్పిడి చేపలు రెడీ అయిపోయినట్టే అన్నమాట. అయితే ఈ చప్పిడి చేపలు మనకి గ్రిల్ ఉంటే బొగ్గుల మీద కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో టేస్టీగా కూడా ఉంటాయి. మేమైతే ఇక్కడ ఎప్పుడో మా అత్తగారు వాళ్ళు పెళ్ళైన కొత్తలో అలా ఆర్చుకునేవారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం మాట చూడడము, కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. ఇందులోకి చిక్కుడుకాయలు వేసి ఉండేరు, సూపర్ ఉంది. సో కొన్ని రీజన్స్ వల్ల నేనైతే అది రికార్డ్ చేయలేదు, కానీ ఈ చప్పిడి చేపలు మాత్రం ఎంతో టేస్టీగా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇలాగా ఏనులతో గుచ్చుతున్నారు. సో మనకి ఒక 2-3 ఇనప ఊసలు ఉంటే వాటి మీద బ్యాలెన్స్గా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. సో మరీ ఎక్కువ పొగ రాకూడదు, అలానే బాగా పెద్ద మంట ఉండకూడదు. పెద్ద మంట ఉంటే చేప మొత్తం ఉడికిపోద్ది, కుక్ అయిపోద్ది పూర్తిగా. సో అలా కాకుండా అవి ఆర్చాలి. మనకి బాగా మంట ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తే ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఏదైనా కాటన్ గుడ్డ కూడా వేసి కవర్ చేయొచ్చు అన్నమాట. పొగచూరి వాసన రాకుండా, ఎక్కువ మంట తగలకుండా ఇవైతే కాల్చుకోవాలన్నమాట. అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మంట ఎక్కువ కనిపిస్తుంది. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంటని తగ్గించుకోవాలన్నమాట. సో నిప్పుల మీద కాలితే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. సో 2 వైపులా కూడా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా మనం కాల్చేస్తారండి. అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో చూపిస్తున్న విధంగా 2 వైపులా కాల్చుకుంటే ఒక పూటకి సరిపడి చప్పిడి చేపలు అయితే రెడీ అయిపోయినట్టేనండి. మేమైతే ఒక 9-10 చేపల వరకు ఆర్చాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇవి అయితే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి.